మూడవ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ఉజ్వల్. హాయ్ ఉజ్వల్. హలో అన్న, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఈరోజు పాడబోయే పాట తేట తేట తెలుగులా. చిత్రం ప్రేమ్ నగర్, రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా, కలకల కలకల కదలి వచ్చింది కొన్ని అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా, కలకల కలకల కదలి వచ్చింది కొన్ని అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా, తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా, గోదారి కెరటాల గీతాల వలనాలో పలికినది పలికినది పలికినది, చల్లగా చిరుజల్లుగా, జల జల గలగల కదలి వచ్చింది కొన్ని అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి, రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి, లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి వెలిసినవి వెలిసినవి, వీణలా నెరజాణలా, కలకల కలకల కదలి వచ్చింది కొన్ని అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. జడ్జెస్, ఓవర్ టు యు. శ్రీ దత్త. నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెండవ చరణంలో ఒక చోట ఒక అందమైన గమకం ఉంది, అది చాలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మొదటి చరణంలో ఇంకా రావాలి, అలాగే వస్తే బాగుండేది. కానీ మొత్తం మీద పాట బాగుంది. తేట 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 తెలుగులా అంటే అందులో తేట అంటే అర్థం స్వచ్ఛమైనది, నిర్మలమైనది, కలుషములు లేనిది, కలుషితము కానిది. నీ పాట కూడా తేటలాగా ఉంది. తర్వాత ఇంకొక మాట అన్నాం ఇందులో, తేరులా సెల ఏరులా ఉంది కదా. తేరు అంటే అర్థం రథం. ఓకే సార్. నీకు ఉజ్వల్ అని పిలిస్తే బాగుంటుందా, దత్త అని పిలిస్తే బాగుంటుందా? A rose is a rose with whatever name you call it, it gives the same sweet smell. నాకు అర్థం కాలేదు సార్. ఏదో చెప్దాం అనుకున్నాను నాన్న, నీ కొటేషన్తో అసలు మొత్తం పటాపంచులు చేసి.
మీరు ఏదైనా చెప్పండి, బికాస్ రోజ్ ఇస్ రోజ్, రోజ్ ఇస్ ద సేమ్ ఫ్లవర్, ఫ్లవర్ ఇస్ ద సేమ్, ఫ్లవర్ ఇస్ ఆల్ ద షేక్స్పియర్, షేక్స్పియర్ ఇస్ ద సేమ్. సో షేక్స్పియర్ ఇస్ రోజ్. Shakespeare is Rose. So Ujjwal is Rose. ఎస్ మ్యామ్. నువ్వు ఇలా పాడావు, ఇది ఏంటి ఏఎన్ఆర్ గారి ఇష్టం. స్టైల్? ఎస్. నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు? ఇలా ఎందుకు బాడీ అంతా ఇలా చేసుకుని పాడుతున్నావు? ఆటోమేటిక్ గా అయిపోతుందా? దానికి నాకు సైన్స్ చెప్పకు. తెలీదు మ్యామ్. ఇలా అయ్యేసరికి వాయిస్, రావాల్సిన వాయిస్ కూడా ఫ్రీగా రావట్లేదు. పాట చాలా బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ మ్యామ్. అది చెప్పి తీరాలి. సెకండ్ చరణం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. బట్ నువ్వు ఇలా అవ్వడం మూలంగా ఏంటంటే అది ఏదో కొంచెం లోపల దాక్కుంటుంది పాట. కొంచెం ఫ్రీగా, ఇంకొంచెం ఫ్రీగా పాడచ్చు నువ్వు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది నాలెడ్జ్. థ్యాంక్ యూ మిస్టర్ రోజ్. ఇప్పుడు నువ్వు ఉజ్వల్లా, నేను శ్రీదత్తానా, లేక నువ్వు షేక్స్పియరా? మూడు సార్. అంటే నీ మూడు పట్టి మూడు నువ్వేనా? అవును సార్. షేక్స్పియర్ గురించి ఎప్పుడు చదువుతున్నావు? అంటే మా తాతగారు నాకు ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నిటివి నాలెడ్జ్ నాకు చెప్తూ ఉంటారు. సో రోజు రాత్రి నేను మా తాతగారి దగ్గర కథ వినందే నేను పడుకోను. సో సంథింగ్ లైక్ ఫ్యాక్ట్స్ లేదా మోరల్ స్టోరీస్ విని పడుకుంటాను. తాతగారు ఎక్కడా? ఇక్కడ తాత. వా వా వా, ఆయనే నా సర్వస్వం. నీ ఫ్యాన్స్ అసోసియేషన్ నేనే ప్రెసిడెంట్ రా, ఇంక మీట. నేను కూడా కో ప్రెసిడెంట్. అవును. హ్యాట్స్ ఆఫ్ టు యూ నాన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఆ ఒక్క మాటకి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాన్న. I remember my father and my brother's son, ilage bonding. This grandson grandfather bonding is something else. Very pure and very beautiful, and it is knowledge oriented relationship అని తెలుస్తుంది. అండ్ నీ పాట చాలా బాగా పాడావు. ఎస్పెషల్లీ ఆ చరణం ఎండ్లో అది ఎలా వాల్యూమ్ కంట్రోల్ ఇలా ఇలా చేస్తున్నావు. ఆహా ఆహా. అసలు చెప్పాలంటే ఈ సీజన్లో మీరందరూ పాట పాడటం లేదు, అలా వడ్డిస్తున్నారు, మేము ఆరగిస్తున్నాం. ఒక్కొక్క లైన్లో ఏదో ఒక బ్యూటీ. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, ప్రౌడ్ ఆఫ్ యువర్ మెచ్యూరిటీ అండ్ ఒక బోల్డ్ క్యారెక్టర్ నువ్వు. అంటే యూ వాంట్ టు స్పీక్ వాట్ యు ఫీల్. అది చాలా పెద్ద ఒక బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. గొప్ప విషయం మీరు చేస్తున్నది నిజంగా. మీ మేకింగ్ హిమ్ అ వెల్ రౌండెడ్ హ్యూమన్. కూర్చోండి అమ్మా, కూర్చోండి, దయచేసి కూర్చోండి. వెల్ రౌండెడ్ పర్సన్. నాలెడ్జ్ అది మాత్రం కాకుండా వాడికి సంగీతం ఇంట్రెస్ట్ ఉందని మీరు తెలిసి వాడికి అది కూడా మీరు నేర్పించి ఇట్లాంటి కాంపిటీషన్స్లో వాడిని ఎంకరేజ్ చేసి తీసుకురావడం అన్నది అద్భుతమైన విషయం. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఏ లోటు తెలియకుండా పెంచుతున్నారు, అద్భుతం. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.